మెసేజ్ చేశారు మేడం. మేడం ఓకే, మెసేజ్. ఓకే, యా కిరణ్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. నిన్న నీ పక్కన ఎవరు, మీ ఫ్రెండ్ రాజు కదా? అవును మేడం. మేడం రేపు కేక్ తెచ్చుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి అన్నాడు మేడం. చేసా మేడం రాత్రి. రాత్రి కాలేజీలో లేరా? కాలేజీలో లేం మేడం ఇవాళ. ఓకే ఓకే, అందుకే కనెక్ట్ అయ్యావా? ఇంటి దగ్గర ఉన్నావు కాబట్టి. కాలేజీలో ఉంటే కొంచెం గోలగోలగా ఉంటది. అవును మేడం. ఓకే, క్లాస్మేట్స్ అందరం కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేస్తారు. అవును. మరి ఎందుకు వెళ్ళలేదు? ఎంజాయ్ చేయొచ్చు కదా చక్కగా కాలేజ్కి వెళ్ళి. వెళ్ళాలి. ఇక్కడ కూడా ఉంది మేడం మాకు ఓకే, ఊర్లో. ఇంటి దగ్గర కూడానా? ఆ, మేము ఇంటి రాత్రి దగ్గర అంతా చర్చ్ కి వెళ్ళి నిద్ర లేదు. మళ్ళీ ఇప్పుడు మేము కూడా వెళ్ళాలి వెళ్ళాం మేడం చర్చ్ కి చర్చ్కి. ఆఫ్టర్. ఓకే, వెరీ గుడ్. ఆఫ్టర్ క్లాస్ కూడా వెళ్ళాలి. సో హోల్ నైట్ ప్రేయర్ ఉంటది మాకు కూడా. నైట్ మొత్తం పెడతారు మేడం ఇక్కడ. వీడియో ఆన్ చేసి ఆఫ్ చేస్తావు. రాజేష్ ఫోన్ చేద్దాం అనుకుంటున్నా మేడం. ఎందుకు? క్లాస్ లో కనెక్ట్ అవ్వమనా? అవును మేడం. ఏంటి, ఇందామని ఫిక్స్ అయిపోయారా అయితే క్లాస్? అవును మేడం. అరే, ఇంత సిన్సియారిటీ. సెంటిమెంట్ మేడం. ఫస్ట్ రోజు క్లాస్ ఇంటే 365 డేస్ మనకి. అబ్బో సార్, అలా అనుకుంటామా సార్? న్యూ ఇయర్ రోజు ఏదన్నా స్టార్ట్ చేస్తాం కదా, రిజల్యూషన్ అని. అవును మేడం. కానీ ఒక 2 రోజులు న్యూ ఇయర్ కి చేస్తాం, మూడో రోజు పోద్ది. న్యూ ఇయర్ కి కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నాం మేడం. వావ్, వెరీ గుడ్. చాలా మంచి ఈ అలవాటు. సంవత్సరం అది భలే ఉంది. ఎక్కడన్నా హాలిడే స్పాటా అది బ్యాక్గ్రౌండ్? కాదు మేడం, ఇక్కడ మా నాన్నమ్మ ఇంటి దగ్గరికి వచ్చా మేడం నేను. ఓకే వాళ్ళ ఇల్లు ఇది. ఓకే. ఈ రోజు వచ్చారా మేడం అందరూ? మీకు కనిపిస్తుందిగా పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారో చూడు. నేను ఒక్కనే మేడం వచ్చింది. అదే, అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మరేమో కిరణ్ చేసుకోవట్లేదు న్యూ ఇయర్. మాకంటే తప్పదు. క్లాస్ అయిపోయిందని వచ్చాం మేడం, క్లాస్ ఆన్ అయిందని. ఓకే, వెరీ గుడ్. సో ఈ రోజు ఉందా మళ్ళీ ప్రేయర్? ఉందా ఈ రోజు? ఉంది మేడం. ఎన్నింటికి? 12 o'clock. ఓకే, మాకు 11కే ప్రేయర్. బట్ నేను ఒక 1 hour లేట్గా వెళ్తా ఆఫ్టర్ క్లాస్. ఒకవేళ ఎవరు జాయిన్ అయిపోతే ఇలా అయిపోద్ది క్లాస్. ఇక్కడతో ఎండ్ అయిపోవచ్చు. మేబీ అందరూ జాయిన్ అయితే సో ఇట్ విల్ కంటిన్యూ అప్ టు 12 o'clock. ఓకే, ధనలక్ష్మి యాడ్ అయ్యారు మేడం. ఓకే, రాజేష్ ఒకసారి కాల్ చేస్తాను మేడం. ఓకే ఫైన్. ధనలక్ష్మి కూడా అన్మ్యూట్ చేయండి అయితే. ధనలక్ష్మి, యా, వీడియో ఆన్ చేయి ధనలక్ష్మి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మేడం మీకు కూడా. థ్యాంక్ యూ యార్. కాలేజ్ లో ఉన్నావా? లేదు మేడం, ఇంటి దగ్గర నుంచా? హాస్టల్లా? అవును మేడం. ఓకే ఫైన్. ఏంటి మరి హాస్టల్లో బాగా సెలబ్రేట్ చేశారా న్యూ ఇయర్ లాస్ట్ నైట్? అంటే హాస్టల్లో లేదు మేడం, నేను ఇప్పుడు హాస్టల్ ఓపెన్ చేయలేదు మేడం. ఓకే, ఇంట్లో ఉన్నా మేడం. ఓకే. సో మరి సెలబ్రేషన్స్? ఇంట్లోనే మేడం, ఫ్యామిలీతో. ఓకే, వెరీ గుడ్ యార్. ఓకే, సో లైన్ లో ఉండండి. నేను ఒక పీపీటీ, ఈరోజు చెప్పాల్సిన పీపీటీ ఒకసారి చూస్తాను, మీకు షేర్ చేయాల్సింది. ఓకే,
కిరణ్, సార్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ కిరణ్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. సో ఆటోమేటిక్గా నువ్వు అన్మ్యూట్ చేసావు కదా? ఎవరు సార్? మీరు కాదు సార్, మీరు ఇందాక అన్మ్యూట్ చేసింది. నేను ఇందాక మ్యూట్ చేశానే మళ్ళీ నిన్ను. చేయలేదు సార్. సరే నేను అప్పుడు ఒకసారి, అంటే జూమ్ లో నుంచి బయటికి వెళ్ళా ఫోన్ చేద్దామని. సరే నిన్ను ఒకసారి నేను మ్యూట్ చేస్తాను, నువ్వు అన్మ్యూట్ చేయి చూద్దాం. ఓకే సార్. సో మ్యూట్ చేశాను, అన్మ్యూట్ చేయి. కిరణ్ అన్మ్యూట్ ఆప్షన్ వస్తుందా? ఓకే. కిరణ్ ఇప్పుడు వచ్చింటే చూడు అన్మ్యూట్ ఆప్షన్. వచ్చింది సార్. ఓకే. సో పర్మిషన్స్ మీకు రావట్లేదా? మామూలుగా మీరు ఆన్ చేస్తే రావట్లేదు సార్. రావట్లేదా? ఉమ్. ఓకే సరే కిరణ్, అయితే రాజు వచ్చాడు సార్. రాజేష్. రాజు, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ రాజు. అన్మ్యూట్ చేయండి సార్ అబ్బాయిని. చేశాను ఆల్రెడీ. రాజు హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ రాజు. థ్యాంక్స్ సార్. సేమ్ టు యు సార్. థ్యాంక్ యూ. ఏంటి స్పెషల్ ఈరోజు? ఏమన్నా సార్? బిర్యానీ. బిర్యానీ స్పెషల్. బిర్యానీ, కేక్. ఓకే ఓకే. నైట్ పార్టీ అయిపోయి ఉంటుంది కదా? రాత్రి చేశాను సార్, ఇప్పుడు కాలేజీలో చేయాలిగా. కాలేజీలో స్టార్ట్ అయిందా మరి సెలబ్రేషన్స్? ఇప్పుడే బయలుదేరా, ఇంకా వెళ్ళాలా కాలేజీకి. ఓకే ఓకే. సో కాలేజీలో స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా మనకి లీవ్ అయిపోతారు అంతే కదా? కాలేజీలో స్టార్ట్ అయితే లీవ్ అయిపోతాం సార్. ఓకే ఓకే ఓకే. సార్ నన్ను గ్రూప్ లో జాయిన్ చేయండి సార్. అంటే లింక్ ఫార్వర్డ్ చేశాను కదా, జాయిన్ అవ్వలేదా నువ్వు? మొన్న ఫార్వర్డ్ చేశారు సార్, మొన్న నేను జాయిన్ అవ్వాలా. అంటే 4 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఓకే. సో ఇంక్లూడింగ్ us you are saying 6. అంతే మేడం. Okay, fine. So what shall I do? Shall I continue? స్టార్ట్ చేయండి మేడం. అంటే ఇందాక ఇద్దరు జాయిన్ అయ్యారు, మళ్ళీ నెట్ ప్రాబ్లం వల్ల బ్యాక్ వెళ్ళినట్టున్నారు. Okay. Okay, Raju is here and Anil is here. Okay, sir, Anil ki Raju ki access ఇవ్వండి ఒకసారి. ఓకే. అనిల్ కుమార్ అండ్ రాజు. Raju. ఓకే మేడం. So who is this Anila? అవును మ్యామ్. Anil ఒకసారి వీడియో ఆన్ చేయి. Yeah. Hi Anil, how are you? హాయ్ మ్యామ్, ఐఎమ్ ఫైన్ మ్యామ్. ఏంటి క్లాసెస్ కి రావట్లే నిన్న రాలా? నిన్న క్లాస్ లేట్ అయిపోయింది మేడం. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ డే మ్యామ్. ఓకే యార్, కాలేజ్ లో ఉన్నావా? అవును మ్యామ్. ఓకే ఫైన్. ఏంటి సెలబ్రేషన్స్ చేస్తున్నారా? హంగామాగా ఉంది. ఓకే, రాజుకి అన్మ్యూట్. ఓకే యార్, ఓకే అనిల్. సో వెరీ రాజు, హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ డే మేడం. కనబట్లేదేంటి నువ్వు? బిజీ ఉన్నావు. చూస్తాం కదా న్యూ ఇయర్ రోజు. ఓకే ఓకే దెన్ ఫైన్. Okay. No, that's not good. Okay, so if you are not good, then don't switch on videos. Okay, fine. రెడీ అవుతున్నాను మేడం. Yeah, okay, then carry on. మీరు సెలబ్రేషన్ చేయట్లేదా మేడం? Yeah, we have celebrations. I have to go to church. Actually, it's at 11 o'clock, but I'll go at 12 o'clock after this class. Okay, we will celebrate in church. Okay, fine.
సో ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై క్లాస్. సో కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి అందరూ కొంచెం కాసేపు అటెన్షన్ పే చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అలా మనం క్లాస్ ఎర్లీగా కంప్లీట్ చేసుకొని ఈరోజు వెళ్ళిపోదాము, ఎందుకంటే మనందరం బిజీగా ఉన్నాం కాబట్టి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్స్ అండ్ సెలబ్రేషన్స్ ఆర్ దేర్. సో ఎక్కువసేపు వద్దు క్లాస్. సో బట్ టుడేస్ టాపిక్ we will complete. Okay, so I am going to share my screen now. Okay, then focus, then possibility is there, copy. Okay, so today's topic is daily activities, and Sandhya is there. Okay, Sandhya, happy new year. Okay, okay, I'll talk to you later, Sandhya. So now I'm sharing my screen. Yeah, this is the PPT. Yeah, we all know that all these programs are conducted by APSSDC. So it comes under Naipunya Vikasam program, like skill development. Okay, today's topic is daily activities. See, in the picture, the boy, what he is doing. So regularly what we do generally, so they kept all these pictures in this slide. సో రోజు ఏం చేస్తాం, ఫస్ట్ పిక్చర్ చూడండి, నిద్రపోతున్నాడు. సో సెకండ్ టైం మోగుతుంది కదా సెకండ్ పిక్చర్లో, సో వేకింగ్ అప్. థర్డ్ పిక్చర్ హీ గాట్ రెడీ, సో బ్యాగ్ తగిలించుకొని రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్. సో తర్వాత రన్నింగ్ టు క్యాంపస్, రన్నింగ్ టు స్కూల్. సో నెక్స్ట్ పిక్చర్ చూడండి, ఫిఫ్త్ పిక్చర్లో యోగా చేస్తున్నాడు అండ్ స్కూల్లో ఉన్నాడు, రాసుకుంటున్నాడు. ఓకే, సో ఇవన్నీ డైలీ యాక్టివిటీస్, మన అందరం రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్. ఓకే, సో ఈ డైలీ యాక్టివిటీస్కి పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఏంటి రిలేషన్? పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏం లేదు కదా, మనం రోజు చేసే పనులు స్కిల్ఫుల్గా చేయడం అండ్ మనం రోజు ఏం చేస్తున్నామో దాన్ని ఇంకొంచెం అందరికీ ఉపయోగపడేలాగా ఆలోచించడం. మనం చేసే పని ఫస్ట్ మనకి ఉపయోగపడేది ఉండాలి, నెక్స్ట్ అదర్స్ కి కూడా ఉపయోగకరంగా ఉండాలి. సో దాట్ ఈస్ నథింగ్ బట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఈ డైలీ యాక్టివిటీస్ మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి? సో చాలా మందికి మేనేజ్ చేసుకోవడం రాక డైలీ యాక్టివిటీస్ ని మనం చాలా వాటిల్లో బ్యాక్వర్డ్ గా ఉంటున్నాము. ఎందుకంటే ఎవరికైతే మేనేజ్ చేసుకోవడం తెలుసో ఈ డైలీ యాక్టివిటీస్ ఏ టైంలో ఇది ఏ పని చేయాలో తెలిసిన వాళ్ళకి కంపల్సరీ ఏంటంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని అది కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మనకి ఒక మేనేజ్మెంట్ అంటూ లేదు, ఎలా మేనేజ్ చేసుకోవాలో మన యాక్టివిటీస్ ని తెలియదు అంటే డెఫినెట్ గా మనం చాలా మిస్ అవుతూ ఉంటాము. సో కంప్లీట్ చేయాల్సినవి కంప్లీట్ చేయలేము వీటిల్ని ఆర్గనైజ్ చేసుకోకపోవడం వల్ల. ఓకే, సో వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో మనం ఈ టాపిక్ లో తెలుసుకుందాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ద టాపిక్. సో మన డైలీ యాక్టివిటీస్ ఏముంటాయి, రోజు చేసే పనులు ఏంటి? ఇప్పుడే కదా మనం పిక్చర్స్ లో చూసాము రోజు చేసే పనులు. ఓకే, స్లీపింగ్, హ్యాబిచుయేటింగ్ గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఎర్లీగా నిద్ర లేవడం, రెడీ అవ్వడం, ఇవన్నీ కూడా డైలీ యాక్టివిటీస్, రొటీన్ యాక్టివిటీస్ లోకి వస్తాయి. ఒకవేళ ఇవన్నీ మనం సరిగ్గా చేయట్లేదు అంటే ఏమవుతుంది, మనం సరిగ్గా నిద్రపోవట్లేదు, టైంకి రెడీ అవ్వట్లేదు, చాలా లేట్గా క్యాంపస్కి వెళ్తున్నాం, ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్ళట్లేదు అంటే మనకి దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి చూడండి ఇక్కడ వచ్చాయి. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ రొటీన్స్, ఇవన్నీ కనుక లేకపోతే, మనకి స్కూల్ అని ఒక వర్క్ అని ఏమీ లేదు అనుకోండి, మనం ఎలా ఉంటాం? ఓకే, సో మనకి స్ట్రెస్, సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోకపోతే మనం స్ట్రెస్కి గురవుతాం, సరిగ్గా నిద్రపోము, నిద్రపోవడానికి కూడా మనకి టైం కుదరదు, అండ్ స్కూల్కి టైం అయిపోతుంది, కాలేజ్కి టైం అయిపోతుంది అంటే సరిగ్గా కూడా తిను. ఓకే, సో పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, పూర్ ఫిజికల్ కండిషన్. ఓకే, మనకి స్కూల్కి వెళ్ళడానికే టైం సరిపోతే మన బాడీ మీద మనం ఫోకస్ ఎలా చేస్తాము? మనం
కదా, ఎక్సర్సైజెస్, మెడిటేషన్స్, యోగా ఇలాంటివి ఏమి చేయలేం కదా మనం. సో దానివల్ల మన ఫిజికల్ కండిషన్ కూడా చాలా పూర్గా ఉంటుంది. సో టైంని కరెక్ట్గా యూస్ చేసుకోలేకపోతాం. సో ఇవన్నీ డైలీ యాక్టివిటీస్ని సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇక్కడ లిస్టింగ్ ఆఫ్ డైలీ యాక్టివిటీస్ ఇచ్చారు అగైన్. సో పర్సనల్ హైజీన్. సో డైలీ యాక్టివిటీస్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి పర్సనల్ హైజీన్. పర్సనల్ హైజీన్ అంటే మనం నీట్గా ఉండడం. ఓకే, పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కరోనా కదా మనకి. సో కరోనా వల్ల అందరూ ఏంటి, వాష్ యువర్ హ్యాండ్స్, మెయింటైన్ సోషల్ డిస్టెన్స్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడమే కదా మనం దానికోసమే కదా ఎంత చేస్తున్నాం. సో హ్యాండ్స్ వాష్ చేసుకోవడం ఇవన్నీ పర్సనల్ హైజీన్ కిందకే వస్తాయి. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, బేదింగ్, గ్రూమింగ్, ఓరల్, నెయిల్ అండ్ హెయిర్ కేర్. యాక్చువల్గా మనకి కరోనా వైరస్ ఎక్కువగా మన ఫింగర్స్ ఉంటాయి కదా, ఫింగర్స్ టిప్స్లో ఉంటాయి కదా కరోనా వైరస్. ఎందుకంటే మనకి అక్కడ నెయిల్స్ ఉంటాయి. మనం నెయిల్స్ కట్ చేసుకోకపోయినా మనకి ఆ నెయిల్స్, అండర్ నెయిల్స్ క్లీన్ చేసుకోకపోతే అక్కడ కరోనా వైరస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మనం అవి చాలా నీట్గా గ్రూమ్ చేసుకొని కేర్ తీసుకుంటూ ఉండాలి. ఈవెన్ ఓరల్ కేర్. ఓరల్ అంటే ఏంటి? మౌత్ కేర్ తీసుకోవాలి. డైలీ 2 times బ్రష్ చేయడం. ఓరల్ హైజీన్ మెయింటైన్ చేస్తే మన ఫుడ్ ఏదైతే తింటున్నామో అది స్టోర్ అయ్యి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా మన ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. సో డైలీ బేదింగ్. మన స్కిన్ హెల్దీగా ఉండాలంటే 2 times వీ హ్యావ్ టు బేద్, రైట్? సో హెయిర్ కేర్. సో ఇఫ్ వీ డోంట్ కోమ్ అవర్ హెయిర్, మన హెయిర్ని కోమ్ చేయకపోతే ఏమవుతుంది? సో అది చిక్కులుగా అయిపోయి చాలా అన్టైడీగా ఉంటుంది కదా. సో హెయిర్ని కూడా కేర్ తీసుకుంటూ ఉంటాం మనం. అండ్ సో పర్సనల్ హైజీన్ అనేది డైలీ యాక్టివిటీస్లో చాలా ఇంపార్టెంట్. మన పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే మన పక్కన ఎవరు ఉండరు. ఈవెన్ మన ఫ్రెండ్స్ కూడా మన దగ్గర ఉండడానికి ఇష్టపడరు. ఓకే, వీ హ్యావ్ టు మెయింటైన్ పర్సనల్ హైజీన్. నెక్స్ట్ కమింగ్ టు డ్రెస్సింగ్. మనం డ్రెస్సింగ్ ఎలా చేసుకుంటున్నాం? ఎబిలిటీ టు సెలెక్ట్ అండ్ వేర్ ద ప్రాపర్ క్లోత్స్. ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తున్నామంటే ఏ టైప్ ఆఫ్ క్లోత్స్ ప్రిఫర్ చేస్తాము? ఓకే, అండ్ ఏదైనా అకేషన్ ఉంది అంటే ఏ టైప్ ఆఫ్ క్లోత్స్ ప్రిఫర్ చేస్తాము? ఓకే, సో అది మనం మేనేజ్ చేసుకోగలగాలి. సో ఇది అందరికీ తెలుసు, బాగానే మెయింటైన్ చేస్తారు, కానీ కొంతమందికి దే డోంట్ నో హౌ టు డ్రెస్ దెమ్సెల్వ్స్. సో అందుకే మనకి హీరోయిన్స్కి అయితే వాళ్ళకి ఆ రోజు ఏం వేసుకోవాలో కూడా అంత టైం ఉండదు ఆలోచించడానికి. సో వాళ్ళు ఏం చేస్తారు, హీరోస్ అండ్ హీరోయిన్స్ సపరేట్గా స్టైలిస్ట్ని, డ్రెస్ డిజైనర్స్ని పెట్టుకుంటారు. సో వాళ్ళు డిజైన్ చేస్తారు, వాళ్ళు ఏ అకేషన్కి ఏం వేసుకోవాలో వాళ్ళే డిజైన్ చేస్తారు. బట్ మనకి అంత రేంజ్ లేదు కాదు కాబట్టి, సో మనకు ఉండేవే కొన్ని, అంత రేంజ్లో మనం లేం కాబట్టి ఉన్న డ్రెస్సెస్లోనే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాంటినెన్స్ మేనేజ్మెంట్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ మేనేజింగ్ అవర్ వాష్రూమ్ హ్యాబిట్స్. ఓకే, అండ్ ఇది కొంచెం వేరే మీనింగ్ కూడా వస్తుంది కాంటినెన్స్ అంటే, బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెంటల్ ఎబిలిటీస్. సో ఫిజికల్ ఎబిలిటీ ఏంటంటే మన వాష్రూమ్ని ఎలా ప్రాపర్గా యూస్ చేసుకోవాలి. ఈవెన్ వాష్రూమ్ కనుక హైజీనిక్గా మెయింటైన్ చేయకపోతే మనం వీ గెట్ లాట్ ఆఫ్ డిసీజెస్ ఫ్రమ్ దాట్ కమోడ్ ఏరియా కదా. కమోడ్ ఏరియా అది మనం చూడండి, ఇంట్లో ఓన్లీ పేరెంట్సే క్లీన్ చేయాలి వాష్రూమ్ అని చెప్పేసి మనం పెట్టుకుంటాం, మనం యూస్ చేస్తాం, దాన్ని క్లీన్ చేయం. అండ్ ఎస్పెషల్లీ బాయ్స్, గర్ల్స్ అయినా కొంచెం ఇంట్లో హెల్ప్ చేస్తారు కానీ బాయ్స్ ఈవెన్ వాష్రూమ్ కూడా క్లీన్ చేయరు. మనకి మొన్న కరోనా టైంలో ఈవెన్ హీరోస్, మీ ఫేవరెట్ హీరోస్, వాళ్ళు ఏం చేశారండి, బీ ఎ రియల్ మ్యాన్ అని చెప్పేసి ఒక టాస్క్ చేశారు కదా హీరోస్ అంతా. ఏం టాస్క్ చేశారు? ఇంట్లో క్లీన్ చేయడం, వాష్రూమ్స్ కడగడం, ఈవెన్ ఇంక్లూడింగ్ రాజమౌళి అంత పెద్ద డైరెక్టర్ అయ్యుండి కూడా వాష్రూమ్ క్లీన్ చేస్తూ ఇంట్లో హెల్ప్ చేస్తూ కనిపించారు కదా. సో మనం ఏ వర్క్ చేసినా తప్పలేదండి, బట్ మనం ఏంటంటే హైజీన్గా మెయింటైన్ చేయాలి ఇంట్లో వాష్రూమ్స్ కానీ ఏవైనా సరే. ఓకే, నెక్స్ట్ ఫీడింగ్. యా, మనకి ఫుడ్ విషయానికి వచ్చేసేపాటికి ఎంత తినాలో, ఎలా తినాలో చాలా మందికి తెలీదు. సో దానివల్లే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, మనం తినే ఫుడ్ వల్లే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
సో మనం మంచి ఫుడ్ ప్రిఫర్ చేయాలి. సో రైస్ ఇప్పుడు చాలా మంది బ్రౌన్ రైస్ అంటున్నారు, వైట్ గా ఉండే రైస్ తినట్లేదు. అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. చాలా మంది ఈ కరోనా వల్ల హెల్త్ కాన్షియస్ అయిపోయారు చాలా మంది. ఓకే, సో ఫుడ్ విషయానికి వచ్చేసి ఎలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అవన్నీ మనమే ప్లాన్ చేసుకోవాలి. సో డైలీ అన్ని ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ మినరల్స్ ఉండే ఫుడ్ మనం తీసుకుంటున్నామా లేదా. సో ఈ రోజు నేను ఇది తిన్నాను అని మీరు నోట్ చేసుకుంటే ఒక డైరీలో, సో నెక్స్ట్ డే ఏం తింటున్నారు, సో అలా 1 వీక్ మొత్తంలో మీకు అందాల్సిన ప్రోటీన్స్ అన్ని అందినయా లేదా. సో యూ నీడ్ టు అసెస్. ఓకే, నెక్స్ట్ అంబులేటింగ్. యా, మనకి మూమెంట్, అంబులేటింగ్ మీన్స్ నథింగ్ బట్ ఎబిలిటీ టు వాక్. మనకి మనం నడవట్లేదు, ఎక్కువ కూర్చొనే వర్క్ చేస్తున్నాము, కూర్చొనే పనులు చేస్తున్నాం అంటే ఏమవుతుంది, అగైన్ వి విల్ మిస్ దాట్ మూమెంట్ ఇన్ అవర్ బాడీ. మన బాడీకి మూమెంట్కి సహకరించదు. సో మనం ఎక్కువగా వాకింగ్ ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట. మనకి ఎక్కువ కూర్చొనే వర్క్ ఉంది. ఇప్పుడు కాలేజ్లో మనం మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చుంటాము, ఎక్కువ కదలం. ఏదో స్పోర్ట్స్ ఆర్ వచ్చినప్పుడు ఇంకేదన్నా వచ్చినప్పుడు కదులుతాం. సో ఒకవేళ మనకి మూమెంట్ ఎక్కువ లేదు అన్నప్పుడు మీరు మార్నింగ్ ఈవినింగ్ మీకు ఒక ఎక్సర్సైజ్ పార్ట్, డైలీ యాక్టివిటీస్లో ఒకటి ఎక్సర్సైజ్ పార్ట్ అని పెట్టుకొని ఎక్సర్సైజెస్ చేయడానికో లేకపోతే వాకింగ్, రన్నింగ్, జాగింగ్ ఏదైనా ఒకటి పెట్టుకోండి. సో హెల్దీగా ఉండాలంటే బాడీకి మూమెంట్ ఉండాలి. ఓకే, సో ఇవన్నీ డైలీ యాక్టివిటీస్. ఇదొక లిస్ట్ లాగా మనకి ఇచ్చేసారు. పర్సనల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, వాష్రూమ్స్ అవన్నీ ఎలా క్లీన్గా ఉంచుకోవాలి, అండ్ ద ఫుడ్ వాట్ వీ టేక్, హౌ వి ఆర్ మెయింటైనింగ్, అండ్ మనం ప్రాపర్గా బాడీకి మూమెంట్ ఉందా లేదా, ఎక్సర్సైజెస్ చేస్తున్నామా లేవా, ఇవన్నీ మన డైలీ యాక్టివిటీస్లో ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ మీరు మెయింటైన్ చేస్తున్నారో లేదో. నెక్స్ట్, యా, డైలీ రొటీన్ అంటే నథింగ్ బట్ డైలీ యాక్టివిటీస్. మామూలుగా మనం జనరల్గా చేసేవేంటి, ఈ ఎక్సర్సైజెస్ ఇవి కాకుండా ప్రతి మనిషి రోజు చేసే పనులేంటి, అందరు నిద్రపోతారు. సో ఫస్ట్ చేసే యాక్టివిటీ, ఈ రోజు పొద్దున్నే లేచి చేసే పని ఏంటి, పొద్దున్నే చేసే పని నిద్ర లేవడం. సో తర్వాత ఏం చేస్తాం, బ్రష్ చేసుకొని రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎవరో ఈ స్లైడ్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ముందు బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత బ్రష్ చేసుకుంటారట టీత్. సో అది ముందు పెట్టి తర్వాత టీత్ది వెనక పెట్టారు. సో ఫస్ట్ బ్రష్ చేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం. చాలా మందికి ఉంటుంది హ్యాబిట్ బ్రష్ చేసుకోకుండా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం. సో అలాంటి వాళ్ళు ముందే బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత నిదానంగా బ్రష్ చేసుకుంటారు గుర్తొచ్చినప్పుడు. ఓకే, బట్ అలా చేయకండి, ముందు బ్రష్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ హ్యావింగ్ షవర్. షవర్ మీన్స్ జస్ట్ హ్యావింగ్ బాత్. ఓకే, సో టేక్ ఏ షవర్, టేక్ ఏ బాత్, రెండు ఇచ్చారు ఇక్కడ. మేబీ ద ప్రాబ్లమ్ విత్ ద స్లైడ్ ఐ థింక్. షవర్ అంటే మనకి ఇంట్లో ఇవి ఉంటాయి కదా షవర్స్, ట్యాప్స్ లో మనకి వర్షంలా పడతా ఉంటాయి. సో దట్స్ వన్ కైండ్ ఆఫ్ బేదింగ్. అండ్ టేక్ ఏ బాత్ మీన్స్ మనం బకెట్ వాటర్ పెట్టుకొని హ్యావింగ్ ఇట్. సో రెండు ఒకటే. ఐ డోంట్ నో వై దే మెన్షన్డ్ ఇట్ ట్వైస్. సో నెక్స్ట్ గెటింగ్ డ్రెస్డ్. యా, ప్రాపర్ క్లోత్స్ సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తున్నామంటే యూనిఫామ్ సెలెక్ట్ చేసుకుంటాము, రైట్? అండ్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నామంటే కొంచెం రిచ్గా ఉండి అట్రాక్టివ్గా ఉండే డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాము. యా, దీంట్లో చూడండి స్టడీ ఇంగ్లీష్ కూడా పెట్టారు. సో ఇది నా డైలీ రొటీన్. నేను ఇంగ్లీష్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను కంపల్సరీ ఇంగ్లీష్ రోజుకి ఎంతో కొంత తెలుసుకుందే నిద్రపోను. ఇంగ్లీష్లో రిలేటెడ్ టు నా థీసిస్ గురించి కానీ లేదంటే స్టూడెంట్స్కి చెప్పే టాపిక్ కానీ ఏదైనా సరే సంథింగ్ ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఫ్రమ్ దాట్ లాంగ్వేజ్. సో ఇది నేను కంపల్సరీ పెట్టుకుంటా. బట్ దోస్ హూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇంగ్లీష్ దే కెన్ ఆల్సో కీప్ ఇట్ యాజ్ అ డైలీ రొటీన్. మీరు కూడా ఇది డైలీ రొటీన్గా పెట్టుకోండి. బట్ ముందు బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత బ్రష్ చేయొద్దు. ఓకే, బ్రష్ చేశాక బ్రేక్ఫాస్ట్ చేయండి. Okay, fine. So these are the daily routines people what they generally do. Okay, so here we have pictures again. Hope it is clear. Yeah, going to bed, waking up, making my bed. Yeah. ఎంత మంది నిద్ర లేచాక
వాళ్ళు బెడ్ని క్లియర్ చేస్తారు. నిద్ర లేచాక మన బెడ్ షీట్స్ అవన్నీ బెడ్ మీదే వదిలేసి అమ్మో మన చెల్లో అక్కో ఎవరో ఒకళ్ళు క్లీన్ చేస్తారులే అని వదిలేస్తారు. ఎంతమంది ఇలా వదిలేస్తున్నారు? యాక్చువల్లీ మేకింగ్ అవర్ బెడ్ ఈస్ ద గుడ్ హ్యాబిట్. దట్ ఈజ్ అవర్ డ్యూటీ. మనం ఏదన్నా మనకి హెల్ప్ అయిందంటే లెగంగానే దాన్ని క్లీన్ చేసే పని మనదే. సో దట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆస్. ఓకే, సో ఇది ఒకటి అందరూ హ్యాబిచువేట్ చేసుకోండి. లెగంగానే మీ బెడ్ని మేకప్ చేయండి. ఓకే, మేక్ యువర్ బెడ్. నెక్స్ట్ బ్రష్ యువర్ టీత్, ఇది అందరూ చేస్తారు. హ్యావింగ్ బాత్, ఇది అందరూ చేస్తారు. అండ్ బ్రష్ యువర్ హెయిర్. సో జనరల్గా మనం కోమ్ యువర్ హెయిర్ అంటాం. సో we can use it as brush your hair also. Getting dressed, have breakfast, and మన ఇంట్లో జనరల్గా మదర్స్ ఉంటారు, వాళ్ళకి మనకి లంచ్ డిన్నర్కి అన్ని ప్రిపేర్ చేసేస్తుంటారు పొద్దున్నే. బట్ మనం బ్రేక్ఫాస్ట్ చేసి విత్ లంచ్ బాక్స్ వి గో టు క్యాంపస్. అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి, మన ఫాదర్స్ అయితే వాళ్ళు వర్క్కి వెళ్ళిపోతారు, మనమైతే కాలేజెస్కి వెళ్ళిపోతాము. అండ్ సర్ఫింగ్ ఇంటర్నెట్, ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఇంటర్నెట్తో పనులు ఉంటాయి. ఈవెన్ కిడ్స్ ఇఫ్ దే ఆర్ స్టేయింగ్ ఎట్ హోమ్ దే సర్ఫ్ ఇంటర్నెట్లోనే ఉంటారు ఎప్పుడు. అండ్ ఇంకా తర్వాత ఏం చేస్తాం? ప్లే విత్ ఫ్రెండ్స్తో ఆడుకోవడం. లాండ్రీ, ఇదైతే అస్సలు చేయం మనం. ఎంతమంది ఇంట్లో మమ్మీకి క్లోత్స్ వాష్ చేయడానికి హెల్ప్ చేస్తారు? అఫ్ కోర్స్ వాషింగ్ మిషన్ ఉంటే ప్రాబ్లమే లేదు, దాంట్లో పడేయడమే. అది అబ్బాయిలైనా ఈజీగా చేయొచ్చు. బట్ మీరు హెల్ప్ చేస్తున్నారా మదర్కి ఇంట్లో ఉన్నప్పుడు? బట్టలు ఉతికే పని నాది కాదు, అమ్మది, అమ్మే చేసుకుంటుందని వదిలేస్తున్నారా? ఓకే, సో హెల్ప్ చేయండి. సో దెర్ ఈస్ నో రాంగ్ వర్క్, దెర్ ఈస్ నథింగ్ రాంగ్ టు డూ హౌస్ వర్క్. ఓకే, మనం ఇంట్లో పని చేస్తే దానివల్ల మన ఇమేజ్ ఏమీ డ్యామేజ్ అవ్వదు. ఓకే, మనం ఇంట్లో మన పేరెంట్స్కి హెల్ప్ చేస్తున్నామంటే దాట్స్ హైయెస్ట్ ఎస్టీమ్ ఫర్ అస్. ఓకే, అదే మనకి గౌరవాన్ని తెచ్చిపెట్టిద్ది. అండ్ క్లోత్స్ ఐరన్ చేయడం, బట్టలు ఆరేయడం, ఇల్లు తుడవడం. వ్యాక్యూమ్ ద ఫ్లోర్ అంటే హ్యాంగింగ్ క్లోత్స్, వ్యాక్యూమ్ ఫ్లోర్ అంటే ఫ్లోర్ని క్లీన్గా తుడవడం. ఓకే, మేకప్, అబ్బాయిలు కూడా వేసుకుంటున్నారు ఈ మధ్య మేకప్లు, ఫెయిర్ అండ్ లవ్లీ మెన్స్ క్రీమ్ అని. అఫ్ కోర్స్ దాంట్లో తప్పులేదు, మనం నీట్గా డ్రెస్ అప్ అవ్వడానికి, నీట్గా కనపడడానికి దర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ దాట్ మేకప్. సో ఇంట్లో మన వెహికల్స్ ఉంటే వాష్ చేయడం, గార్డెన్లో వాటరింగ్ చేయడం, వాకింగ్కి వెళ్ళడం, ఒకవేళ మరీ బోర్ కొడితే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం. సో చాలా మందికి హ్యాబిట్స్ ఉంటాయి, గిటార్ ప్లే చేయడం అని, డాన్స్ అని, సింగింగ్ అని. సో ఎక్స్ట్రా హ్యాబిట్స్ మనం హ్యాబిట్వేట్ చేసుకుంటాము. చాలా మందికి ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా మంది షాపింగ్కి వెళ్ళి మనీ ఖర్చు పెడుతూ ఉంటారు, ఎక్సర్సైజెస్ చేస్తారు. సో ఇవన్నీ మన డైలీ వర్క్స్. ఓకే, సో మిమ్మల్ని నేను అడుగుతాను, మీ డైలీ రొటీన్ ఏంటో మీరే చెప్పాలి. నెక్స్ట్ లేచిన కాడ నుంచి ఏం చేస్తారు? ఓకే, సో ద యాక్టివిటీస్ యూజువల్లీ పర్ఫార్మ్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎ నార్మల్ డే ఇన్ ఎ పర్సన్స్ లైఫ్. సో మనకి వచ్చినయే రిపీట్ అవుతుంది. మనం రోజు ఏం చేస్తాం? ఈటింగ్, టాయిలెట్కి వెళ్తాం, డ్రెస్సింగ్ చేసుకుంటాం, బాతింగ్ చేసుకుంటాం, బ్రషింగ్. సో ఇవన్నీ నార్మల్. సో ఇవి కాక మనకి రోజు రొటీన్గా ఉండేవి కాకుండా ఇన్స్ట్రుమెంటల్గా ఇంకొన్ని యాడ్ అవుతాయి మనకి. అవేంటి? సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదంటే మనమే కేర్ తీసుకుంటాము, కేరింగ్ ఫర్ అదర్స్. అండ్ ఇంట్లో మన పేరెంట్స్ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని పెంచడం, వాళ్ళ డైలీ రొటీన్ కాకుండా, ఇండివిజువల్ రొటీన్ కాకుండా మనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా మన ఇళ్లల్లో. పిల్లల గురించి కానీ, లేకపోతే ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళ కేర్ తీసుకోవాలి. మనకి ఇంట్లో ఏమన్నా పెట్స్, డాగ్స్, క్యాట్స్, ఇంకేమన్నా బఫెలోస్, ఇంకా చాలా మనం పెంచుకునే జంతువులు ఏమన్నా ఉంటే వాటి గురించి కేర్ తీసుకోవాలి.
మన కమ్యూనికేషన్ని మేనేజ్ చేసుకోవాలి. ఫైనాన్షియల్‌గా మనకి ఇంట్లో ఫైనాన్షియల్‌గా మనీ ప్రాబ్లమ్ అయితే పార్ట్ టైమ్ జాబ్స్ చేయడం. సో, ఇవన్నీ మనం చేస్తుంటాం కదా! హెల్త్ మేనేజ్ చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో క్లీన్ చేయడానికి మమ్మీకి బాగోపోయినా లేకపోతే ఎవరు చేసేవాళ్ళు లేకపోయినా మనం ఇంట్లో క్లీన్ చేసుకోవడం, ఫుడ్ ప్రిపేర్ చేయడం. రిలీజియస్‌గా కూడా. సో, ఈరోజు చాలామంది టెంపుల్స్‌కి వెళ్తారు. సో, రిలీజియన్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండడం. సో, ఇవన్నీ ఎక్స్‌ట్రా మన పర్సనల్ వర్క్, పర్సనల్ డైలీ రొటీన్స్ కాకుండా మనకి చాలా అదర్ యాక్టివిటీస్ యాడ్ అవుతుంటాయి. వీటిల్ని మనం ఇన్‌స్ట్రుమెంటల్ యాక్టివిటీస్ అంటాము. ఇవి కూడా కంపల్సరీ. మన డైలీ రొటీన్‌తో పాటు వీటిని కూడా మేనేజ్ చేసుకోవడం చాలా కంపల్సరీ. షాపింగ్‌కి వెళ్ళడం, మనకి ఇంట్లోకి అవసరమైన సరుకులు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా డైలీ యాక్టివిటీస్‌కే వస్తాయి. బట్ నాట్ ఇండివిడ్యువల్. ఓకే. దోస్ ఆల్ ఆర్ ఇన్‌స్ట్రుమెంటల్ యాక్టివిటీస్. ఓకే. సో, ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్‌స్ట్రుమెంటల్ యాక్టివిటీస్ అండ్ డైలీ లైఫ్ యాక్టివిటీస్ ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చారు చూడండి. సో, బాతింగ్, ఈటింగ్, డ్రెస్సింగ్ అవన్నీ రెగ్యులర్‌గా అందరూ చేసేవే. వాటిని మనం పెద్ద పనుల్లాగా ఫీల్ అవ్వం. బట్ ఇన్‌స్ట్రుమెంటల్ యాక్టివిటీస్‌కొచ్చేసేవాటికి ఇప్పుడే చెప్పాను కదా! అదర్ దాన్ మన పర్సనల్ వర్కే కాకుండా మనకింకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో, వాటికి సంబంధించి హౌస్ వర్క్ ఉంటది. షాపింగ్ ఉంటది. ఫైనాన్స్ మేనేజ్ చేసుకోవాలి. మనీ మ్యాటర్స్ కాబట్టి మనం ఏదైనా వర్క్ చేయాలి. సో, ఇవన్నీ ఉంటాయి. అవి కాక మన స్పిరిచ్యువల్‌గా హెల్తీగా ఉండాలి అంటే మనం టెంపుల్స్‌కి వాటిలకెళ్తాం. ఇవన్నీ ఇన్‌స్ట్రుమెంటల్ యాక్టివిటీస్ కిందకొస్తాయి. ఓకే. సో, డైలీ యాక్టివిటీస్ వర్సెస్ ఇన్‌స్ట్రుమెంటల్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లైఫ్. ఓకే. మీకు అర్థమైందా? మన డైలీ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్, ఇన్‌స్ట్రుమెంటల్ యాక్టివిటీస్ అనేది. మనం రోజు మన పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అనేది. అండ్ త్రూ రెస్పాన్సిబిలిటీ కొన్ని యాక్టివిటీస్ చేయాల్సొస్తది. అవి ఇన్‌స్ట్రుమెంటల్ డైలీ యాక్టివిటీస్. ఓకేనా? సో, థాట్స్ ద డిఫరెన్స్. సో, ఎలా మేనేజ్ చేసుకోవాలి ఈ యాక్టివిటీస్ అన్నీ? సో, టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ పనికి ఇంతే నేను సారీ ఫర్ ఇట్. దిలీప్ sir, is my voice audible? Yes, madam. Okay, fine. So, if I get any call, I'm getting disturbance. Okay, fine. మనం టైమ్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! సో, మనకి మన పర్సనల్ వర్క్‌ని మేనేజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఇన్‌స్ట్రుమెంటల్ యాక్టివిటీస్‌ని కూడా మేనేజ్ చేసుకోవాలి. కానీ కొన్ని యాక్టివిటీస్‌కి మనం టైమ్ బౌండరీ పెట్టుకోలేము. సో, ఇంట్లో మనకి ఎవరికన్నా బాలేదు, మన దగ్గర వాళ్ళకి బాలేదు. సో, నేను ఒక గంటే వీళ్ళని కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ అవర్ నాకు పనుంది అని చెప్పేసి కొన్ని యాక్టివిటీస్‌కి మనం బౌండరీస్ పెట్టుకోలేం. కదా! మనం ఎంత టైమ్‌ని ఆర్గనైజ్ చేసుకున్నా, కొన్ని యాక్టివిటీస్‌కి టైమ్ బౌండరీ పెట్టుకోలేం. కదా! మనం సో, ఓకే. ఈరోజు నేను ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలని ప్లాన్ చేస్తాం. బట్ ఆ టైంకి మన దగ్గర వాళ్ళకి ఏదైనా బాగోపోయినా, ఆ రోజు యాక్టివిటీస్ అన్నీ దెబ్బతింటాయి. బట్ దానివల్ల మనం నష్టపోయేదేం లేదు. ఎందుకంటే, మన దగ్గర వాళ్ళకి కేర్ తీసుకున్నంత మాత్రాన మనం ఏదో కోల్పోయాం అనుకోకూడదు. ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. మనం ఈరోజు ఒకళ్ళకి హెల్ప్ చేస్తే, ఒకళ్ళ గురించి కేర్ తీసుకుంటే డెఫినెట్‌లీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ వన్ డే. మనకి బాగోనప్పుడు వాళ్ళు కేర్ తీసుకునే ఛాన్స్ మనకొస్తది. ఓకే. సో, టైమ్ గురించి మాట్లాడుకుంటే హియర్ ఇంకా నెక్స్ట్ స్లైడ్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది. అయితే ఇక్కడ మనకొక ఎఫెక్టివ్ డైలీ షెడ్యూల్ ఇచ్చారు 5 స్టెప్స్‌లో. హౌ టు మేక్ యాన్ ఎఫెక్టివ్ డైలీ షెడ్యూల్ ఇన్ 5 స్టెప్స్. చూద్దాము ఇవి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయో ఒకసారి చూడండి. సో, ఫస్ట్ పాయింట్, స్టార్ట్ యువర్ డే విత్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్. సో, మనం డైలీ యాక్టివిటీస్‌ని మేనేజ్ చేసుకోవడానికి ఇవి చాలా ఎఫెక్టివ్ స్టెప్స్ అంట. సో, దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? మన డేని చాలా ఇంపార్టెంట్ వర్క్‌తో స్టార్ట్ చేయాలట. సో, ఈరోజు మనకి చాలా వర్క్స్ ఉన్నాయి. బట్ ఈరోజు మనకి ఎగ్జామ్ ఉంది.
అది చాలా ఇంపార్టెంట్ కదా. చాలా మంది ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు ఎగ్జామ్ ఉంది అంటే, దానికోసమే చదువుతూ ఉంటారు. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏదో అది ప్రయారిటీ ఇవ్వాలట ఏదైనా. నెక్స్ట్ సెకండ్ వన్, మ్యాప్ అవుట్ యువర్ పర్ఫెక్ట్ డైలీ స్కెడ్యూల్ అకార్డింగ్ టు యువర్ పర్సనల్ ప్రొడక్టివిటీ కర్వ్. సో మనకి డైలీ స్కెడ్యూల్ ఉంది అంటే, సో దాన్ని బట్టి మనం రోజు దాని ఇన్పుట్ లైక్ ఈ రోజు అన్ని మనకి పర్ఫెక్ట్గా మార్నింగ్ లెగుస్తాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, స్కూల్కి వెళ్తాం, ఆ రోజు నేర్చుకుంటాం, వచ్చేస్తాం. సో దానివల్ల మనకి ఏమన్నా బెనిఫిట్ ఉందా? సో కాలేజ్కి వెళ్ళి ఏదన్నా నేర్చుకుంటున్నాం అంటే దానివల్ల ఉపయోగం ఉంటేనే కదా మనం కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంటున్నాము. సో ఆ స్కెడ్యూల్ని మనం మ్యాప్ అవుట్ చేసుకోవాలి. మన పర్సనల్ టైమ్ అండ్ ద ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీస్ లైక్ కాలేజ్కి వెళ్ళడం, మన సబ్జెక్ట్ రిలేటెడ్ నేర్చుకోవడం, దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నామో మనం మ్యాప్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో ఆర్ వి గివింగ్ ఇంపార్టెన్స్ టు ద వర్క్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్? చూడండి, ఇప్పుడు మనం డైలీ యాక్టివిటీస్ నిద్ర లేయడమే 10కి లేచి రెడీ అయ్యి ఎప్పుడో లేట్గా కాలేజ్కి వెళ్ళి, అసలు కాలేజ్కి వెళ్ళి మన టాపిక్ నేర్చుకునేది మనకి ఇంపార్టెంట్. బట్ మన పర్సనల్ వర్క్ని మేనేజ్ చేసుకోకుండా ఇది లేట్గా చేసి అక్కడికి వెళ్ళి లేట్గా వెళ్ళి అక్కడ కొంచెమే నేర్చుకుంటున్నాము అంటే, సో ఫర్ వాట్ వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్? సో రెండు మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నామా? అసలు ఏది ఇంపార్టెంటో దానికి ప్రయారిటీ ఇవ్వగలుగుతున్నామా? సో అది మీరు మ్యాప్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్, యూస్ టైమ్ బ్లాకింగ్ టు స్విచ్ ఫ్రమ్ బీయింగ్ రియాక్టివ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ టైం. సో టైం బ్లాకింగ్ ఇందాక చెప్పాను కదా, మనం టైం మేనేజ్ చేసుకోవాలి మన యాక్టివిటీస్కి. బ్రషింగ్కి 2 minutes చాలు, బేతింగ్కి 5 minutes చాలు. ఇప్పుడు మనకి 9కి కాలేజ్కి అంటే మనం 8కి లేచి టకటక ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం కదా మన డైలీ రొటీన్ని. ఒక్కోసారి మనకి ఏంటంటే, sorry, I'm getting calls and sorry for that if I disturb you guys. Okay, sorry. సో ఇప్పుడు మనం ఒక పర్టికులర్ యాక్టివిటీకి పర్టికులర్ టైం పెట్టుకున్నాము, బట్ ఈ లోపు మనకి వేరే యాక్టివిటీ లైక్ సమ్వన్ కాల్డ్ అస్ ఇన్ ద మిడిల్. ఇప్పుడు నేను చూడండి క్లాస్ చెప్పింది, నాకు ఐఎమ్ గెటింగ్ కాల్స్ కంటిన్యూస్లీ. సో లైక్ దట్ మనకి ఇప్పుడు 9 o'clockకి మనకి కాలేజ్ అంటే 8కి లేచి ఇవన్నీ రోజు అయిపోతున్నాయి. బట్ మధ్యలో ఏదన్నా వస్తే ఆ రోజు కాలేజ్కి లేట్ అయిపోతాం కదా. సో ఇవన్నీ మనం ముందే ఎక్స్పెక్ట్ చేసి మన టైం అనేది మేనేజ్ చేసుకోవాలి. సో ఓకే, టైం బ్లాకింగ్ మీన్స్ నథింగ్ బట్ కీపింగ్ అ పర్టికులర్ టైం టు పర్టికులర్ యాక్టివిటీ. ఓకే, సో బట్ ఆ యాక్టివిటీ ఆ రోజు జరుగుతుంది అనుకుంటే, బట్ వేరే వాటి వల్ల మనం డిస్టర్బ్ అవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా మనం మేనేజ్ చేసుకోవాలి. మనం రియాక్ట్ అయ్యి, ఇప్పుడు సడన్గా ఏదైనా ఇష్యూ వచ్చింది, ఏదైనా గొడవ అవుతుంది, సో దానికి రియాక్ట్ అయ్యి కూడా మన టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది మన కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే, సో సెట్ యువర్ అవైలబిలిటీ టు ద మినిమం యూ క్యాన్ 10 to 15 minutes. ఓకే, 10 to 15 minutesలో మన టైంని ప్రతి యాక్టివిటీకి మనం 10 to 15 minutes అనేది మేనేజ్ చేసుకుంటూ ఉంటాము. సో దాన్ని బట్టి మనం మినిమం టైం మేనేజ్మెంట్, సో ప్రతి యాక్టివిటీకి మినిమం 10 to 15 minutes పెట్టుకుంటే, దాన్ని బట్టి నాకు అవైలబుల్ అయ్యే టైం ఇంకెంత ఉంటుంది అనేది మీరు మేనేజ్ చేసుకోండి. సో మోర్ దాన్ 10 to 15 minutes చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఎక్కువ టైం ఇస్తున్నారు అంటే దేర్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ టైం. మనకి ఎక్కువ అవైలబిలిటీ ఉండదు టైం. బ్రష్కి 10 minutes పెట్టుకున్నాము అంటే సో టైం మనకి తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో మినిమం 10 minutes ఉండాలి చిన్న చిన్న యాక్టివిటీస్, మాక్సిమం 15 minutes. సో అంతకంటే ఎక్కువ పెట్టుకుంటున్నామంటే మనకు వచ్చే అవైలబిలిటీ ఆఫ్ టైంని మనం తగ్గించేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనకి ఎంత టైం ఎక్కువ అవైలబిలిటీగా ఉంటే అంత ఎక్కువ మనం ఇంపార్టెంట్ టాస్క్ల మీద ఫోకస్ చేయొచ్చు. సో దాట్ వీ హ్యావ్ టు మేనేజ్. ఓకే, మన టాస్క్ ఫాలో యువర్ ఫ్లో.
మనకి రోజు ఒక వేలో వెళ్ళిపోతూ ఉంటాం. ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాము. సో, దాన్ని బట్టి ఏంటంటే మనకి వేరే ఆటిల మీద ఫోకస్ చేసే టైం ఉండదు. ఎందుకంటే మన మనకి టాస్క్స్ మేనేజ్ చేసే ఎనర్జీ అంతే ఉండొచ్చు. బట్ మనకి ఎప్పుడైతే మనం టైంని ఆర్గనైజ్ చేసుకుంటామో, ఆ డైలీ రొటీన్‌ని కొంచెం షార్ట్ చేసుకొని ఎక్స్‌ట్రా టైం మిగిల్చుకుంటామో, చూడండి చాలా చాలా కామన్ కొటేషన్ ఒకటుంది గదా మనకి. ఈవెన్ బిల్ గేట్స్‌కి 24 అవర్సే ఉన్నాయి. నీకు 24 అవర్సే ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళతో కంపేర్ చేస్తారు. ఎప్పుడైనా మనం టైం లేదు అంటే. అరే! వాళ్ళకి ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్‌కి 24 అవర్సే ఉన్నాయి. మీకు 24 అవర్సే ఉన్నాయి. బట్ ఎవరైతే టైంని మేనేజ్ చేసుకుంటారో వాళ్ళకి ఇంపార్టెంట్ వర్క్స్ మీద ఫోకస్ చేయడానికి ఎక్కువ టైం దొరుకుతది. మనకి దొరకట్లేదు అంటే మనం డైలీ యాక్టివిటీస్, రొటీన్ యాక్టివిటీస్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తున్నాము. స్లీపింగ్‌కి, రెడీ అవ్వడానికి వీటిలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి. ఓకే. సో, బట్ మన ఎనర్జీ అనేది ఇంకా ఎక్కువ ఉంటదండి. మనం డైలీ చేసే టాస్క్ కంటే మన ఎనర్జీ లెవెల్స్ ఎక్కువే ఉంటాయి. బట్ మన టాస్క్‌ని మేనేజ్ చేసుకోలేక ఆ ఎనర్జీ లెవెల్స్‌ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం మనం. మనం ఎప్పుడైతే మన టాస్క్‌లకి తక్కువ టైం ఇచ్చి, డైలీ రొటీన్‌కి మిగిలిన టైం ఆర్గనైజ్ చేసుకుంటామో, డెఫినిట్‌గా వి విల్ గెట్ లాట్ ఆఫ్ టైమ్. సో, ఎఫెక్టివ్‌గా డైలీ షెడ్యూల్ ఉండాలంటే ఏంటండి? రోజు చేసామని రోజులానే ఉంటే అవ్వదు కదా అది. ఎప్పుడైతే మనం టైంని మేనేజ్ చేసుకుంటూ ఉంటామో, ఎక్స్‌ట్రా టైమ్ వచ్చినప్పుడు మన షెడ్యూల్ ఎఫెక్టివ్‌గా ఉంటది. ఆ ఎక్స్‌ట్రా టైమ్‌ని మన గోల్స్ మీద, యాంబిషన్స్ మీద మనం ఆ ఎక్స్‌ట్రా టైమ్‌ని పెడితే మనకి డెఫినిట్‌గా ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే. So to keep your sanity and your schedule in check, here are few tips on how to manage your daily activities more effectively. ఓకే. సానిటీ అంటే నథింగ్ బట్ నాలెడ్జ్. ఇన్సానిటీ అంటే మ్యాడ్‌నెస్. ఓకే. మనం కొంచెం నాలెడ్జ్ ఉపయోగించి మన షెడ్యూల్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలో ఇక్కడ కొన్ని టిప్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ మేక్ ఎ లిస్ట్. ఫస్ట్ మనకి ఉన్న డైలీ యాక్టివిటీస్ అన్నీ ఒక పేపర్ మీద లిస్ట్ రాసుకోండి మీరు. మీకు డైలీ ఏమేం పనులున్నాయో. కాలేజ్‌కి వెళ్ళడం, రావడం, తినడం, పడుకోవడం ఇవి కాకుండా ఎక్స్‌ట్రా చాలా పనులుంటాయి గదా మనకి. సో, చాలా మందికి గేమ్స్ అంటే ఇష్టం. మ్యూజిక్ అంటే ఇష్టం. కొంతమందికి ఎక్స్‌ట్రా లాంగ్వేజెస్ నేర్చుకోవాలని ఇష్టం. సో, వీటిలన్నిట్లికి మనం టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాం రోజు. ఓన్లీ తినడం, నిద్రపోవడం, కాలేజ్‌కెళ్ళడమే చేస్తున్నారా? ఇంకేమన్నా ఎక్స్‌ట్రా చేస్తున్నారా మీరు? సో, దాన్ని లిస్ట్ ఔట్ చేసుకోండి. డైలీ చేసే యాక్టివిటీస్ అన్నిటిని. సో, రెస్పాన్సిబిలిటీస్ ఏమేమున్నాయో అవి కూడా మీరు మేనేజ్ చేసుకోండి. అవన్నీ రాసుకోండి. సో, చెక్ చేసుకోండి. సో, మీ డైలీ యాక్టివిటీస్ ఏంటి? మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అని చెప్పేసి చెక్ చేసుకోండి. సో, చాలామంది ఇప్పుడు నాకు ఏదన్నా డైలీ యాక్టివిటీ ఉందంటే నేను ఎక్కువ నోట్ ప్యాడ్‌లో రాసుకుంటాను. మొబైల్ నోట్ ప్యాడ్‌లో. ఎందుకంటే అది మొబైల్ అంటే మన దగ్గర ఎప్పుడు ఉంటది కాబట్టి మొబైల్‌లో నోట్ బుక్ ఉంటది. తెలుసా? సో, మొబైల్‌లో నోట్స్ అని ఒక ఆప్షన్ ఉంటది తెలుసా? మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళకి. సో, ఆ నోట్స్‌లో రాసుకుంటాను. సో, అవైలబిలిటీ లేనప్పుడు ఏంటంటే ఒక పేపర్ మీద రాసుకుంటా. సో, ఇంటర్మీడియేట్ కాబట్టి మీరు ఎక్కువ మందికి మొబైల్స్ ఉండకపోవచ్చు. సో, ఎవరికైతే ఈ నోట్‌బుక్ అండ్ ఈ హాబిట్ అలవాటు ఉందో సో, మీరు లిస్ట్ ఔట్ చేసుకొని ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ లిస్ట్ ఔట్ చేసుకోమన్నారు. రెస్పాన్సిబిలిటీస్ రాసుకోమన్నారు. చెక్ చేసుకోమన్నారు. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూడండి. ఫ్యామిలీ ఫస్ట్ దెన్ అదర్స్. ఎందుకంటే మనం ఏది చేసినా మన ఫ్యామిలీ కోసమే. మనం ఎంత కష్టపడ్డా, ఏదన్నా జాబ్ తెచ్చుకున్నా, ఏది చేసినా మన ఫ్యామిలీ కోసమే కదా చేస్తాం. సో, ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాతే ఏదైనా. ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే వాళ్ళని అలా వదిలేసి మన వర్క్ మనం చేసుకోవడం కాదు. ఫస్ట్ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే మనం ఉండగలుగుతున్నాం. ఫ్యామిలీ లేదు అంటే ఇఫ్ వి ఆర్ స్టేయింగ్ అలోన్ మనకి దేని మీద ఇంట్రెస్ట్ రాదు. ఒక్కళ్ళే ఉంటున్నాము. నాకెవరు లేరు అన్న ఫీలింగ్ వస్తే మీకు ఎందుకు చేయాలి నేను వర్క్? ఎవరి కోసం కష్టపడాలి అన్న ఫీలింగ్ వస్తది. సో, ఫ్యామిలీ ఉండబట్టే మనం అన్ని పనులు మేనేజ్ చేసుకుంటున్నాము. ఇంత హడావిడిగా అన్నిటి కోసం పరిగెడుతున్నాము. సో, ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. రన్నింగ్ ఎరండ్స్.
ఓకే, మనకి ఎరెంట్స్ అంటే ఏం లేదండి, ట్రిప్స్. సో ట్రిప్స్ని అవి ఎప్పుడు డైలీ లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు మనం ట్రిప్స్ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు వెకేషన్కి వెళ్తూ ఉండాలి. సో అవి కూడా మనం మేనేజ్ చేసుకోవాలి ఫైనాన్షియల్గా. చూడండి, ఇప్పుడు న్యూ ఇయర్కి నేను నిన్నే చదివాను న్యూస్, న్యూ ఇయర్కి అందరూ హాలిడే ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మాల్దీవ్స్ వెళ్తున్నారట. బట్ మనం వెళ్ళలేం కదా, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఫైనాన్షియల్ ఎబిలిటీ. వెళ్ళడానికి అంత ఎబిలిటీ లేదు కాబట్టి మనం ఏంటంటే ఇంట్లో కాలేజ్లో చేసుకుంటూ ఉంటాం. అదే కొంచెం మనీ ఎక్కువ ఉన్న వాళ్ళైతే హాలిడే స్పాట్కి బయటికి వెళ్ళి మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. బట్ అలా అని మనం వెళ్ళలేం కదా అనేసి అక్కడ వదిలేయొద్దు, ఎందుకంటే ట్రిప్స్ అనేవి కంపల్సరీ మన ఫ్యామిలీ లైఫ్లో. కంపల్సరీ అప్పుడప్పుడు వెకేషన్స్ ఉండాలి, అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైఫ్. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో నేను ఒక ఇయర్లీ నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఒక డొమెస్టిక్ టూర్ ఒకటి ఇంటర్నేషనల్ టూర్ ఒకటి అని. బట్ ఇంటర్నేషనల్ ఇంతవరకు ప్లాన్ చేసినా కుదరలేదు. సో మీరు కూడా ప్లాన్ చేసుకుంటూ ఉండండి. ఇంకా మనకి దగ్గరలో చాలా ప్లేసెస్ ఉంటాయి, వెళ్ళండి, విజిట్ చేయండి, ఫ్యామిలీని తీసుకెళ్ళండి. కొంచెం వాళ్ళకు కూడా వెకేషన్కి వచ్చిన హ్యాపీనెస్ కలిగిద్ది. ఓకే, సో వర్క్ ఓకే, ఇది మనకి సంబంధించింది కాదు. ఇక్కడ వర్క్ బదులు మనం ఎడ్యుకేషన్ పెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ వర్సెస్ ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ వర్సెస్ సోషల్ లైఫ్. సో మనం ఎడ్యుకేషనే కాదు, ఈవెన్ ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవాలి, మన సోషల్ లైఫ్ని మేనేజ్ చేసుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ టిప్స్ డైలీ యాక్టివిటీస్ని మేనేజ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్. అగైన్ వీ హ్యావ్ హియర్ టైం మేనేజ్మెంట్. సో ఇందాక మనం యాక్టివిటీస్ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాక మీరేం చేయాలంటే ప్రతి యాక్టివిటీకి, సో పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీరు ఏ యాక్టివిటీస్ డైలీ చేస్తున్నారో అవి లిస్ట్ రాసుకున్నాక మీరు ప్రతి యాక్టివిటీకి ఒక టైం ఇవ్వండి. సో ఈ యాక్టివిటీ నేను ఎంతసేపు చేస్తున్నాను, యాక్టివిటీస్ రాసుకోండి ఫస్ట్. అది చాలా ఇంపార్టెంట్, యాక్టివిటీస్ రాసుకోవడం. నేను రేపు అడుగుతాను మిమ్మల్ని క్వశ్చన్స్, మీరు డైలీ ఏం చేస్తున్నారో అవి రాసుకొని వాటికి ప్రతి టాస్క్కి టైం ఇవ్వండి, ఈ టైం నుంచి ఈ టైంకి. అప్పుడు మీకు ఎంత టైం మిగిలిద్దో మీకే అర్థమవుతుంది. కాలేజ్కి ఎంత టైం, నిద్ర లేసేది ఏ టైంకి, సో తర్వాత చేసే పనులకి ఎంత టైం, అవన్నీ రాసుకోండి. అదే టైం మేనేజ్మెంట్. చాలా పెద్ద పెద్దోళ్ళందరికీ టైం ఎక్కువ ఉంటుంది, అందుకే వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు అని కాకుండా, సో మనకున్న టైం మేనేజ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఎంత టైం మిగిలింది, సో ఆ ఎక్స్ట్రా టైంని నేను దేని మీద ఫోకస్ చేస్తే సో ఐ కెన్ బికమ్ లైక్ దిస్. నేను ఒక గోల్ రీచ్ అవ్వాలంటే సో ఈ ఎక్స్ట్రా టైంని దేని మీద నేను పెట్టాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎప్పుడైతే డైలీ యాక్టివిటీస్కి టైం ఇచ్చారో. ఓకే, సో దిస్ ఈస్ బెనిఫిట్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. యా, మనకి స్ట్రెస్ అనేది ఉండదు ఎప్పుడైతే టైం మేనేజ్ చేసుకుంటున్నామో, ఎందుకంటే మనకి ప్రతి యాక్టివిటీకి ఒక టైం ఉంటుంది. సో హరీబరీగా అవి చేసేయాలి, టైం లేదు అని ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం అనేది ఉండదు. ఎప్పుడైతే టైం మేనేజ్ చేసుకుంటున్నామో మనకి చాలా ఎక్కువ టైం మిగిలిద్ది. ఎప్పుడైతే మనకి ప్రతిదానికి టైం ఉందో డెఫినెట్గా మీరే ఈవినింగ్ ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, ఎక్స్ట్రా ఎంత టైం ఉందో మీకే అర్థమవుతుంది. సో చాలా టైం మిగిలిద్ది. సో దాన్ని మనం ఎక్స్ట్రా మన డైలీ యాక్టివిటీస్ కాకుండా ఉపయోగపడే వాళ్ళకి యూస్ చేసుకోవచ్చు. మనకి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు నాకు కార్ డ్రైవింగ్ అంటే ఇష్టం. సో బట్ నాకు టైం లేదు, రోజు ఈ క్లాసెస్ అని నా థీసిస్ అని టైం లేదు అనుకుంటే నాకు ఆపర్చునిటీ రావట్లేదు, కార్ డ్రైవింగ్కి వెళ్ళే ఆపర్చునిటీ రావట్లేదు. బట్ అలాగే నాకున్నట్టే మీకు కూడా ఉంటాయి కదా. సో నేను ఈ క్లాస్కి వెళ్ళాలి, ఇది నేర్చుకోవాలి, గేమ్ ఆడుకోవాలి, సో ఈ గేమ్ నేర్చుకోవాలి. సో వాటికి మీకు చాలా ఆపర్చునిటీస్కి టైం దొరుకుతుంది. సో ఎబిలిటీ టు రియలైజ్ గోల్స్, ఎప్పుడైతే మనకి ఎక్స్ట్రా టైం దొరుకుతుందో అప్పుడు ఏం చేస్తాం, మన లైఫ్ గురించి, మన అంబిషన్ గురించి ఆలోచిస్తాం.
సో డెఫినెట్గా మనకి ఆ ఎబిలిటీ వస్తుంది. ఎక్స్ట్రా టైం దొరికినప్పుడు మన గోల్స్ గురించి ఆలోచించే అవకాశం వస్తుంది. గోల్స్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే దానికి. సో ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి బెనిఫిట్సే. మనకి ఎప్పుడైతే టైం మేనేజ్మెంట్ అలవాటైందో ఇవన్నీ మన బెనిఫిట్స్ అన్నమాట. సో ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ కి కొన్ని టిప్స్ ఇచ్చారు, బట్ ద స్లైడ్ ఈస్ నాట్ క్లియర్. సో టైం మేనేజ్ చేసుకోవడానికి గోల్స్ ని కరెక్ట్ గా సెట్ చేసుకోవాలట. ఇది మీరు నోట్ డౌన్ చేసుకోండి. పిక్చర్ కావాల్సి నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను. So it's not that much clear. I'll share you the clear picture if I find it. So time ని ఎలా మేనేజ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ ఇచ్చారు చూడండి. గోల్స్ ని కరెక్ట్ గా సెట్ చేసుకోవడం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి సెట్ గోల్స్ కరెక్ట్లీ. ఓకే, మనకి చాలా గోల్స్ ఉంటాయి, బట్ వాటిని కరెక్ట్ గా సెట్ చేసుకోవడం మనకి తెలీదు. ఓకే, సో 4-5 గోల్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, నాకు ఒకటి ప్రొఫెసర్ అవ్వాలని గోల్, ఇంకోటి ఏంటంటే వరల్డ్ టూర్ ఒకటి గోల్ ఉంది. సో వరల్డ్ టూర్ వెళ్ళాలి, ప్రొఫెసర్ అవ్వాలి. సో 2 నాకు సెట్ అవుతాయా? అవుతాయి. ఎందుకంటే సో వన్స్ ఐ బికమ్ ప్రొఫెసర్ ఐ గెట్ ఎనఫ్ టైం. అంటే ఈ మధ్యలో కూడా నాకు టైం దొరికింది. సో ఆ టైంలో నేను ఇయర్టీ ఒక ప్లాన్ వేసుకుంటే సో ఐ కెన్ కంప్లీట్ మై వరల్డ్ టూర్. సో దాన్ని మీరు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఆ గోల్స్ని ఒక 4-5 గోల్స్ ఉన్నా సరే మీరు కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకుంటే, ఈ టైంలో ఇది చేశాక నేను నెక్స్ట్ గోల్ మీద ఫోకస్ పెట్టాలి అనుకుంటే డెఫినెట్గా అన్నీ అచీవ్ అవ్వగలుగుతారు. ఓకే, సో టైం మేనేజ్మెంట్తో ఫస్ట్ టిప్ ఏంటి? సెట్టింగ్ గోల్స్ కరెక్ట్లీ. సెకండ్ టిప్, ప్రయారిటైజ్ వైజ్లీ. సో ప్రయారిటీ, సో ఒక 4-5 గోల్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నారు? ఆర్ డైలీ కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి మనకి, దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నారు? ఇంపార్టెంట్ దానికి ఇస్తున్నారా లేదా? సో టైం మేనేజ్మెంట్లో సెకండ్ టిప్, ప్రయారిటీ దేనికి ఇస్తున్నారో చూసుకోవాలి. సో థర్డ్ వన్, సెట్ ఏ టైం లిమిట్. నేను ఇందా చెప్పాను కదా, యాక్టివిటీస్ రాసుకోండి, ప్రతి దానికి టైం ఇవ్వండి అని. సో టైం లిమిట్ ఎంత ఇస్తున్నారు ప్రతి దానికి అది రాసుకోవాలి. నెక్స్ట్, టేక్ బ్రేక్స్ బిట్వీన్ టాస్క్స్. సో ఇప్పుడు టాస్క్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి లైన్గా టైం వేసేయకండి. నేను 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, 5 minutesలో కంప్లీట్ చేసేయాలి, 5 minutesలో కాలేజ్కి వెళ్ళిపోవాలి. ఇలా బ్రేక్ లేకుండా టాస్క్ అనేది పెట్టుకోకండి. ప్రతి టాస్క్కి కొంచెం బ్రేక్ ఇవ్వండి. ఎందుకంటే మనం కరెక్ట్గా పెట్టుకున్న టైంలోనే టాస్క్ అయిపోదు, కొంచెం అటు ఇటుగా అవుతుంది. సో మధ్యలో బ్రేక్స్ ఇస్తే మనకి అంత స్ట్రెయిన్ అవ్వం. సో బ్రేక్ లేకుండా టాస్క్ అంటే డెఫినెట్గా స్ట్రెయిన్ అయిపోతాం. సో ప్రతి దానికి బ్రేక్ ఇచ్చుకోండి. సో దట్ ఈస్ 4th పాయింట్, టేక్ బ్రేక్స్ బిట్వీన్ టాస్క్. సో 5th వన్, ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఆర్గనైజింగ్ మీన్స్ నథింగ్ బట్ అరేంజింగ్. ఓకే, సో మనల్ని మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేసేలాగా మనల్ని మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. సో 6th వన్, రిమూవ్ నాన్ ఎసెన్షియల్ టాస్క్. సో మనం డైలీ యాక్టివిటీస్ రాసుకున్నప్పుడు వాటిల్లో ఏది అన్ఇంపార్టెంట్, ఏది పనికి రాందో, నాన్ ఎసెన్షియల్ అని కొన్ని ఉంటాయి. సో పనికి రానివి, అవసరం లేనివి, సో వాటిని రిమూవ్ చేసేయండి. అది 6th పాయింట్. 7th పాయింట్, ప్లాన్ అహెడ్. ప్లాన్ అహెడ్ అంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సో అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని, సో ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఉంది ఆఫ్టర్నూన్ అనుకుంటే ఇప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటే అది కంప్లీట్ అవ్వదు కదా. సో నేను ఒక 1 week ముందే ప్లాన్ చేసుకోవాలి, నా ఎగ్జామ్ ఎలా రాయాలి, నేను ఏది చదవాలి అనేది కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటే అవ్వదు. ఓకే, మీకు ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మార్చ్లోనే ఏప్రిల్లోనే ఉంటాయి కదా. సో దానికి ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోండి, ఇప్పటి నుంచే టైం మేనేజ్ చేసుకోండి. సో దీస్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్ టిప్స్. సో ఈ 7 టిప్స్ మీరు రాసుకోండి. నేను అడుగుతాను, టైం మేనేజ్మెంట్ టిప్స్లో నేను 7 పాయింట్స్ చెప్పాను కదా, ఏంటివి అవి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడుగుతాను నేను. మీరు రాసుకోండి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి
గోల్స్ ని సెట్ చేసుకోవాలి కరెక్ట్ గా. సెట్ గోల్స్ కరెక్ట్లీ. సెకండ్ వన్, ప్రయారిటైజ్ వైజ్లీ. ప్రయారిటీ ఏది ఇవ్వాలి అనేది మీరు సెట్ చేసుకోవాలి. సో థర్డ్ వన్, సెట్ ఏ టైం లిమిట్. టైం లిమిట్ ఇచ్చుకోవాలి. టేక్ బ్రేక్స్ బిట్వీన్ టాస్క్. ప్రతి టాస్క్ కి బ్రేక్ పెట్టుకోండి, ఎందుకంటే అది మీ మైండ్ ని రిఫ్రెష్ చేసిద్ది. ఎప్పుడైతే మీరు బ్రేక్ ఇస్తున్నారో టాస్క్ కి అది రిఫ్రెష్ అవుతుంది మీ బ్రెయిన్. సో ఫిఫ్త్, ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఆర్గనైజ్ చేసుకోండి ఇవన్నీ మేనేజ్ చేసుకునేలాగా. నెక్స్ట్ సిక్స్త్, రిమూవ్ నాన్ ఎసెన్షియల్ టాస్క్. అవసరం లేని వాటిని తీసేయండి. 7, ప్లాన్ అహెడ్. ముందుగానే ప్లాన్ చేసుకోండి. సో దీస్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్ టిప్స్ టు మేనేజ్ అవర్ టైం. So that's all for today. Actually this is 4 days topic, daily activities అనేది. సో ఇది ఫస్ట్ డే టాపిక్. మనం ఏమేమి నేర్చుకున్నాం? సో డైలీ యాక్టివిటీస్ ఏంటి, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఈరోజు టాపిక్ లో తెలుసుకున్నాం కదా. సో వన్స్ హ్యావ్ ఎ లుక్. సో వాట్ ఆర్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అండ్ వాట్ ఆర్ ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంటల్ యాక్టివిటీస్ తెలుసుకున్నాం. టైం మేనేజ్మెంట్ టిప్స్ తెలుసుకున్నాం. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ డైలీ యాక్టివిటీస్. సో ఈరోజు టాపిక్ లో మనం డైలీ యాక్టివిటీస్ ని లిస్ట్ అవుట్ చేసుకోవడం, దానికి టైం ఇచ్చుకోవడం నేర్చుకున్నాము. ఓకే, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే ఫైన్. స్టూడెంట్స్, టాపిక్ అర్థమైందా? డైలీ యాక్టివిటీస్ అంటే ఓన్లీ మనం చేసే పనులే రెగ్యులర్ గా అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా ఎక్స్ట్రా ఈ టాపిక్ వల్ల ఏమన్నా ఎక్స్ట్రా నేర్చుకున్నారా ఈరోజు? ఇది యాక్చువల్గా 4 days టాపిక్. రేపు, ఎల్లుండు అండ్ నెక్స్ట్ ఇదే టాపిక్ ఉంటుంది. బట్ డైలీ యాక్టివిటీస్ లో ఇదే టాపిక్ రోజు ఉండదు, రోజు చేంజ్ అవుతూ ఉంటుంది డైలీ యాక్టివిటీస్ది. సో ఈ టాపిక్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? సో మీరు చెప్తే త్వరగా క్లాస్ కంక్లూడ్ అవుతుంది, మన సెలబ్రేషన్స్ కి మనం వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, గివ్ పర్మిషన్ టు ఎవ్రీవన్, ఎందుకంటే తక్కువ మందే ఉన్నారు కాబట్టి. ఓకే మేడం. సో అందరినీ అన్మ్యూట్ చేస్తాను. ఎందుకంటే మనకి చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు బికాస్ ఆఫ్ సెలబ్రేషన్స్. ఓకే, సో అందరికీ పర్మిషన్స్ ఇచ్చాను. స్టూడెంట్స్ అన్మ్యూట్ చేయండి మీరు. ఓకే సంధ్య, నువ్వు మాట్లాడవా, టెక్స్టే చేస్తావా? అందరూ అన్మ్యూట్ చేసుకోండి. వస్తుందా అన్మ్యూట్ ఆప్షన్? ఓ కిరణ్, హ్యాపీ న్యూ ఇయర్ యార్. ఏంటి వీడియో ఆన్ చేయొచ్చు కదా? ఓకే, ఎక్కడ? ఇంటి దగ్గర ఉన్నాను. ఇంటి దగ్గర. ఓకే, ఏ కాలేజీలో సెలబ్రేషన్స్ ఏం లేవా? ఓకే, సో ఈరోజు టాపిక్ అర్థమైందా? ఏం టాపిక్ ఈరోజు? డైలీ యాక్టివిటీస్. దాన్ని బట్టి ఏం నేర్చుకున్నావు అసలు ఈ రోజు టాపిక్ లో? ఏంటి మెయిన్ థింగ్? ఏం లేదు కిరణ్, అనిల్ అండ్ రాజు అండ్ సంధ్య ఏం చేస్తారంటే ఈవినింగ్, ఇప్పుడు సెలబ్రేషన్స్ లే, ఇప్పుడు వద్దు, ఈవినింగ్ ఏం చేస్తారంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేస్తున్నారో ఒక లిస్ట్ అవుట్ ప్రిపేర్ చేయండి. నిద్ర లేవడం దగ్గర నుంచి పడుకునే వరకు ఏం చేస్తున్నారో రాయాలి. ఓకేనా? నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మీరు ఏం చేస్తున్నారో రాసుకోండి. ఇది ఎందుకో తెలుసా? రాసుకుంటే ఏంటి మేడం ఉపయోగం అంటారా? ఉపయోగం ఉంది, నేను రేపు చెప్తాను. అది ఈ రోజు కూడా చెప్పాను, బట్ వి ఆల్ ఆర్ ఇన్ బిజీ న్యూ ఇయర్ సెలబ్రేషన్. సో రాసుకొని ప్రతి దానికి టైం ఇవ్వండి. ఏ టైంలో ఏ యాక్టివిటీ చేస్తున్నారో ఫస్ట్ డైలీ యాక్టివిటీస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ప్రతి దానికి టైం ఇవ్వండి.
ఓకే, సో టైం ఇచ్చి రేపు మనం డిస్కస్ చేసుకుందాం. మీరు డైలీ యాక్టివిటీస్ రాసి టైం ఇస్తే మిగిలిన పార్ట్ నేను రేపు డిస్కస్ చేస్తాను. టైం మేనేజ్మెంట్ ఈ రోజు కూడా డిస్కస్ చేశాను 7 పాయింట్స్. బట్ ఐ డోంట్ నో మీరంతా రాసుకున్నారో లేదో. రాయలేదుగా, కిరణ్ రాయలేదు, బ్యాక్గ్రౌండ్ అర్థం అయిపోతుంది. నోట్బుక్ లేదు. అనిల్ రాసుకున్నావా నువ్వేమన్నా? మేడం లాస్ట్ రెండు రాసుకున్నాం మేము. టైం మేనేజ్మెంట్ టిప్స్ లోనా? అవును మేడం. గ్రూప్ లో ఉన్నారు కదా కిరణ్, అనిల్, నేను షేర్ చేస్తా అది, ఓకేనా? ఆ స్లైడ్ షేర్ చేస్తాను. ఓకే, రాజు బిజీగా ఉన్నట్టున్నాడు, కనీసం వీడియో కూడా ఆన్ చేయలేదు. సంధ్య, డూ యూ హ్యావ్ ప్రాబ్లమ్ టు స్విచ్ ఆన్ యువర్ వెబ్ క్యామ్? మేడం చెప్పండి మేడం, ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఫిల్ చేయమని చెప్పండి, ఆల్రెడీ షేర్ చేశాను. ముందు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి. అసలే తక్కువ మంది జాయిన్ అయ్యారు ఈ రోజు. రాజు బిజీగా ఉన్నా ముందు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయి. సంధ్య, యూట్యూబ్ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసా మాట్లాడుకుందాం. త్వరగా వైండ్ అప్ చేస్తాలే ఈ రోజు, త్వరగా వదిలేస్తాను. మేడం అనిల్, మేడం అడ్మిషన్ నెంబర్ తెలియదు మేడం, మర్చిపో మేడం. ఏమైనా అవుతుందా మేడం? ఏం కాదు, ప్రాబ్లం లేదు. సో స్టూడెంట్స్, మీకు అడ్మిషన్ నెంబర్ తెలియకపోతే ప్రాబ్లం ఏం లేదండి, ఆ కాలం వదిలేయచ్చు. సో అందుకని మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ లో కూడా నేను కొన్ని ఈమెయిల్ కానీ లేదంటే అడ్మిషన్ నెంబర్ కానీ నేను మ్యాండేటరీ పెట్టలేదు. సంధ్య సార్, సంధ్యను ఒకసారి అన్మ్యూట్ చేస్తారా? సంధ్యతో అసలు మాట్లాడటమే లేదు నేను. మిగిలిన వాళ్ళని మ్యూట్ పెట్టేయండి. అనిల్ ని, కిరణ్ ని ఒకసారి మ్యూట్ పెట్టేయండి, రాజుని. ఓకే, సంధ్య షీ లెఫ్ట్ ఫ్రమ్ ద కాల్. సుకన్య ఈస్ దేర్. ఒకసారి సుకన్యని అన్మ్యూట్ చేయండి, విషెస్ చెప్దాం. చేశాను మేడం ఆల్రెడీ. సుకన్య, yes sir. wish you happy new year. Happy new year sir. Same to you madam. యార్ వీడియో ఆన్ చేయొచ్చు కదా. yes ma'am. ఏం కనపడట్లేదు సుకన్య. సుకన్య, నువ్వు రోజు వస్తున్నావు కానీ నీతో మాట్లాడడం కుదరట్లేదు. ఈ రోజు చూస్తున్నా నీ ఫేస్ నేను, న్యూ ఇయర్ రోజు. ఏంటి ఇంత లేట్ గా జాయిన్ అయ్యావు క్లాస్? ఇంత ముందు జాయిన్ అయ్యాము. ఈ రోజు ఇదే కదా జాయిన్ అవడం? ఇంత ముందు కూడా వచ్చాను మిస్, మళ్ళీ మ్యూట్ ఆఫ్ చేసేసి మళ్ళీ నెట్ కనెక్షన్ సమంగా రావట్లేదు. ఓకే, సో ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేస్తావా? సార్ చాట్ బాక్స్ లో పెట్టారు ఫీడ్బ్యాక్ ఫామ్. ఇప్పుడు దాకా ఒకసారన్నా ఫిల్ చేసావా ఫీడ్బ్యాక్ ఫామ్? ఫిల్ చేసా మిస్. సో ఈ రోజు కూడా చెయ్యి ఫీడ్బ్యాక్ ఫామ్. చాట్ బాక్స్ లో ఉందేమో చూడు, లేకపోతే సార్ మళ్ళీ పెడతారు. చూస్తున్నా మిస్. సంధ్య, ఏంటి మాట్లాడమంటే వెళ్ళిపోయావు? మ్యామ్ లేదు మ్యామ్. ఓకే సార్, ఇంకోసారి పోస్ట్ చేయండి. సుకన్యకి ఫీడ్బ్యాక్ ఫామ్ కనబట్టలేదట. సంధ్య, నువ్వు మాట్లాడవా? కనపడవా న్యూ ఇయర్ రోజు కూడా? వచ్చింది మిస్. ఫిల్ చేయరా. ఓకే మిస్. కిరణ్, అయిపోయిందా ఫీడ్బ్యాక్ ఫామ్? అనిల్, కిరణ్ అయిపోతే చూడండి, టెక్స్ట్ చేయండి నాకు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయడం అయిపోతే. సో కిరణ్ కుమార్ కంప్లీట్ మేడం. ఓకే ఫైన్, వెరీ గుడ్ యార్. సంధ్య ఫిల్ చేస్తున్నావా? కనీసం టెక్స్ట్ అన్నా చేయి సంధ్య. ఓకే, మన ఇంకో కిరణ్ వచ్చేసాడు, విజయ్ కిరణ్ కూడా వచ్చేసాడు. మధ్యలో ఎటో వెళ్ళాడు సెలబ్రేషన్స్ కి.
ఓకే, అనిల్ది అయిపోయిందంట, ఒకసారి చెక్ చేయండి సార్. అనిల్ కంప్లీటెడ్, వెరీ గుడ్. ఎస్ మేడం, అనిల్ కుమార్ది కూడా వచ్చేసింది రెస్పాన్స్. వెరీ గుడ్. సో కిరణ్ అండ్ అనిల్, యూ డిడ్ ఇట్, వెరీ గుడ్. అండ్ సుకన్య ఫిల్ చేస్తుంది. ఈ రాజుని ఒకసారి అన్మ్యూట్ చేయండి, అసలే బిజీగా ఉన్నాడు పనులు చేస్తూ. రాజు, అనిల్ అయితే కాలేజ్ లో ఉన్నట్టున్నాడు, ఫ్రెండ్స్ అంతా బాగా వచ్చేసి చూస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అనిల్ మీ ఫ్రెండ్స్ కూడా. మేడం రాజు తోటి మాట్లాడండి. ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసావా? నా మాదిరిగా నీళ్లు కానీ పోసుకోలేదు. ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టారు సార్, ఫిల్ చేస్తున్నాడు. రాజు రెడీ అయిపోయాడు. విజయ్ కిరణ్ మధ్యలో ఎక్కడికి స్లో. హలో. ఓకే, అనిల్ కుమార్ కి మ్యూట్ అవ్వట్లేదు. ఓకే ఓకే ఫైన్, నేను మాట్లాడతాను అనిల్, మళ్ళీ మ్యూట్ చేస్తాము. కిరణ్, విజయ్ కిరణ్ మేడం ఎక్కడికి వెళ్ళిపోయావు క్లాస్ లో లేకుండా? నేను వేరే సెలబ్రేషన్సా? కాదు మేడం. వేరే ఊరే వెళ్ళిపోయావా? క్లాస్ అన్నా విన్నావా? కొంచెం అన్నా పని విన్నాను మేడం, సగం విన్నా. సరే అయితే ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయి. సగం విన్నా నీకు ఛాన్స్ వచ్చిందిలే ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయడానికి. నాకు అది రాలేదు మేడం, లింక్ ఫీడ్బ్యాక్ ఫామ్ ది. అరే ఓకే, సో మళ్ళీ పెడతారులే సార్, ఇప్పుడు చూడు సార్ కొత్తగా మళ్ళీ. ఓకే పెట్టారు చూడు ఫీడ్బ్యాక్. సార్ ఒకసారి అనిల్ కుమార్ వాళ్ళని అన్మ్యూట్ చేయండి. ఓకే మేడం. అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది చూడు అనిల్. ఓకే, సో say to your friends, everyone, Anil friends, happy new year. Happy new year teacher. Happy new year madam. Happy new year madam. థ్యాంక్ యూ. ఏంటి ఏం చేస్తున్నారు అందరూ ఒక చోటే? సెలబ్రేషన్సా? Cake cutting madam. ఎంజాయ్. జనవరి ఫస్ట్ మీరు కుర్రోళ్ళు కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే దెన్ ఫైన్. ఫామ్ పూర్తి చేయాలి మేడం. ఓకే వచ్చింది, ఫామ్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మేడం. బాయ్. ఓకే, సుకన్య మళ్ళీ లెఫ్ట్ అయిపోయింది. పాపం సుకన్యకి నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. కిరణ్ ఏరి మీ ఫ్రెండ్స్ ఏరి కిరణ్? సార్ కిరణ్ కుమార్ ని ఒకసారి అన్మ్యూట్ చేయండి. సింగిల్ గా ఏంటి ఒక్కడే ఉన్నావా? అంతే, ఒక్కడే మేడం. అరే వెళ్ళొచ్చుగా, ఫ్రెండ్స్ ఎవరు రారా ఎంజాయ్ చేయడానికి? అంతా బయట ఉన్నారు మేడం. బయట ఉన్నారా? అవును మేడం. ఏంటి ఏం ప్లాన్ చేసుకోలేదా ఈరోజు? ఏం లేదు మేడం, అంత నైట్ అయిపోయింది మేడం. నైట్ అయ్యాక ఈ రోజు నిద్రపోవడమే. అంతే మేడం. కాలేజ్ కి వెళ్ళట్లేదా అసలు? లేదు మేడం, ఈ రోజు వెళ్ళలేదు మేడం. ఈ రోజు వెళ్ళలేదు, నిన్న వెళ్ళలేదు. వెళ్ళు, ఒకవేళ బోర్ కొడితే వెళ్ళు, కాసేపు ఎంజాయ్ చేయొచ్చు కదా కాలేజ్ లో అయితే, ఫ్రెండ్స్ అంతా ఉంటారు. రేపు నుంచి వెళ్తాను. ఓకే, అదేంటి స్పెషల్స్ ఇంట్లో ఏం ప్రిపేర్ చేశారు? ఏం ప్రిపేర్ చేయలేదు మేడం, ఈవినింగే మేడం. అరే బ్రేక్ఫాస్ట్ అన్నా చేసావా? చేసినా మేడం.
ఓకే, ఏంటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పెషల్? స్పెషల్ ఏం లేదు మేడం, మేము బయటికి వెళ్ళి తినేసి వచ్చాం మేడం. బయటే తినేసావా? అన్ని అవును. బయటేనా ఈరోజు? బిర్యానీలు, పార్టీలు, కేక్లు అన్ని బయటేనా? టిఫిన్ ఒకటే అయిపోయింది మేడం ఇంకా. ఓకే ఓకే. సో విజయ్ కిరణ్ కూడా కంప్లీట్ చేస్తాడు. థ్యాంక్ యూ. అండ్ యా, సంధ్య కూడా కంప్లీట్ చేసింది. బట్ సంధ్య నీతో మాట్లాడాలని ఉంది, బట్ నువ్వే అన్మ్యూట్ చేయట్లా, వీడియో ఆన్ చేయట్లేదు, జస్ట్ టెక్స్ట్ మాత్రమే చేస్తున్నావు. ఏమన్నా ప్రాబ్లం ఉందా వీడియో ఆన్ చేయడానికి, మాట్లాడడానికి? మేడం 5 రెస్పాన్స్ వచ్చినాయి ఫీడ్బ్యాక్ ఫామ్. సో కిరణ్ ఓకే కుమార్, అనిల్ కుమార్, సంధ్య, సుకన్య అండ్ రాజేష్. ఓకే, సుకన్యాది కూడా వచ్చిందా? ఫైన్. తనకి నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అనుకున్నా. రాజుది కూడా వచ్చేసింది. ఓకే. సో కంప్లీటెడ్ మేడం. లేదు మేడం, ఓకే కంప్లీట్ అవ్వలేదు సంధ్యాది ఇంకా. లేదు లేదు, తను ఫీడ్బ్యాక్ ఫామ్ కంప్లీట్ అయింది, ఇంట్లో ఉందంట. సో నేను అడిగా కదా వీడియో ఆన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి అంటే, ఓకే 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 సో ఇంట్లో ఉన్నాను కుదరట్లేదు అంటుంది. బట్ సంధ్య, ఒక రోజు ఇంట్లో ఉన్నా నువ్వు కుదుర్చుకొని మాతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఓకేనా? వి వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ. ఓకే. సో రాజుని కూడా ఒకసారి అన్మ్యూట్ చేసేయండి. పాపం బాగా రెడీ అయ్యాడు రాజు. ఓకే ఓకే, ష్యూర్ సంధ్య, ఈసారి డెఫినెట్ గా మనం ఇంటరాక్ట్ అవుదాం. రాజు వీడియో ఆన్ చేయి, బాగా రెడీ అయ్యావు అసలే నువ్వు. హలో మేడం. ఏ కనపట్ల, డార్క్ గా ఉంది. ఓకే, ఏంటి నిన్నేమో కాలేజ్ లో మేడం కేక్ కటింగ్స్ అది ఇది హంగామా అన్నావు. అయిపోయింది మేడం కాలేజీలో, ఇప్పుడు వెళ్తున్నా. ఇప్పుడు వెళ్తున్నావా? కిరణ్, మరి కిరణ్ తీసుకెళ్ళవా? ఇద్దరం బండి వేసుకుని వెళ్తాం మేడం. ఇక్కడే ఉన్నాడా? వచ్చాడా మీ ఇంటికి? ఇంకా రాలేదు మేడం. ఓకే, ఆన్లైన్ లో ఉన్నాడు, త్వరగా రమ్మని చెప్పు. ఓకే మేడం. ఓకే ఫైన్. ఆల్ ద స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేయండి న్యూ ఇయర్. ఈ రోజు అసలు వేస్ట్ చేయొద్దు, బాగా ఎంజాయ్ చేయండి, చాలా హ్యాపీగా ఉండండి. ఇయర్ అంతా మనకి ఇలాగే హ్యాపీగా ఉండాలి, చాలా హెల్దీగా ఉండాలి మనం అందరం. సో ఫస్ట్ డే క్లాస్ కూడా మనం మిస్ అవ్వలేదు, క్లాస్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. బట్ ఈవినింగ్ టైం ఉంటే డైలీ యాక్టివిటీస్ రాయండి అందరూ. దానికి ఒక్కొక్క యాక్టివిటీకి టైం ఇవ్వండి, అదొక్క టాస్క్ చేయండి క్లాస్ కి సంబంధించి. Okay, then enjoy today everyone, and once again wish you happy and prosperous new year. Okay, enjoy, and that's all for today. Bye bye, see you in next class. Bye guys. Dilip sir. మేడం మీకు కూడా ఒకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మేడం. Thank you sir, wish you the same. Enjoy చేయండి బాగా. థ్యాంక్ యూ మేడం. సో స్టూడెంట్స్ మీ అందరికీ కూడా సో ఒకసారి మళ్ళీ అగైన్ విష్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. Bye bye. ఓకే మేడం, బాయ్ మేడం. Bye. ఓకే స్టూడెంట్స్, మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ బాయ్. సో త్వరగానే నేను కూడా క్లాస్ ఎంజాయ్ చేస్తున్నాను, ఓకేనా? లెట్స్ కంటిన్యూ యువర్ పార్టీ. ఓకే, సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, బాయ్.